హాయ్ అందరికీ. ముందుగా మన తెలుగు ఇంటి వంటకాలు అనమాట. మన తెలుగు ఇంటి వంటకాలు అని చెప్పాను కదా, అయితే మన తెలుగు పిండి వంటలు అన్నమాట. ఇవి పిండి వంటలు అంటే మురుకులు, వడియాలు, అప్పడాలు అలా ఉంటాయి కదా, అలా అనమాట. ఎండలు అయితే బీభత్సంగా కొడుతున్నాయి కదా, మరి అలాంటి ఎండలో వడియాలు పెడితే చాలా మస్తు ఉంటుంది. పప్పులో అంచుకు పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట. మళ్ళీ ఒకటి మీకు ఒక మంచి టిప్ అన్నమాట. మన చేతులకు ఎక్కువగా శ్రమ రాకుండా ఒక చిన్న చిట్కాతో వడియాలు చక్కగా పెట్టచ్చు. మరి వీడియోలోకి వచ్చేయండి. వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను అనమాట. రేషన్ బియ్యంకి నేను ఒక గిన్నెతోని ఒక గిన్నె ఇంకో సగం అంటే 1.5 బియ్యం పోస్తున్నా. అయితే 4 గిన్నెల వాటర్ పోసాను అనమాట నేను. అంటే అన్నం మనకు మెత్తగా కావాలి కదండి, పువ్వులాగా కాదు కదా, అందుకని. అయితే వాటర్లోనే నేను నువ్వులు, కడిగి పెట్టిన నువ్వులు, అలాగే ఓమ, కొన్ని సబుదానా, కొంచెం సాల్ట్, ఉప్పు వేయడం వలన మంచి టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇలా కంట్రోల్ బియ్యంని పురుగులు, చెత్త ఏం లేకుండా 2 times కడిగి పక్కన పెట్టాలి. అయితే కడిగి వాడ్చుకున్న బియ్యాన్ని నీటిలో వేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా వేసి ఒకసారి మంచిగా కలపాలి. బియ్యాన్ని మొత్తంగా ఉప్పు అవన్నీ పట్టాలి కదా, ఒకసారి అట్లా కలిపి స్టవ్ మీద పెట్టేయడం. ఇంకా స్టవ్ హై ఫ్లేమ్లోనే ముట్టించండి. ఎందుకనంటే లో ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదండి. అన్నం మనకు మెత్తగా కావాలి కాబట్టి నో ప్రాబ్లం, మంచిగా చక్కగా వస్తుంది. అయితే ఇక్కడ నేను కొద్దిసేపే మూత పెట్టానండి, తర్వాత మూత తీసేసాను అన్నమాట. మనకు మూత ఉంటే అన్నం పొంగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మూత పెట్టకపోయినా పర్వాలేదు. ఇలా చక్కగా మంచిగా ఉడికిపోతుంది. కాకపోతే మధ్య మధ్యలో ఇలా ఒక 3 times లేదా 4 times అట్లా కలపండి, అడగంటుకోకుండా ఉండడానికి. చూసారా అన్నం ఎంత చక్కగా మెత్తగా ఉగ్గులాగా అయిపోయింది కదా. చంటి పిల్లలకు తినిపిస్తాం కదా, అలా ఇలా ఒక్కసారి చెంచాతో ఒత్తామంటే సరిపోతుందండి. మనం ఎటువంటి శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు. చేతులకి పెద్దగా పని చెప్పాల్సిన అవసరం లేకుండా ఈజీ ప్రాసెస్లో మీకు ఈ మురుకులు ఎట్లా పెట్టాలో చూపిస్తున్నాను. చూడండి, నేను ఒక కవర్ తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మాకు వచ్చేసి మేము కళ్ళు అమ్ముతాము కాబట్టి కళ్ళు కవర్ ఉంటుంది మా దగ్గర. కళ్ళు కవర్ తీసుకొచ్చాను అనమాట నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి. ఇలా ఒక థిక్ కవర్ ఉంటే మీరు లాస్ట్ చివర్లో ఉన్న కొనని కొంచెం ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. చూసారా, ఇలా ఒకసారి ఇంత ఓల్ సరిపోతుంది. ఇప్పుడు మనం చెంచాతోని ఒత్తి పెట్టుకున్న అన్నం కొంచెం చల్లగా అయిన తర్వాత కొంచెం కొంచెంగా కవర్లోకి వేసుకోవాలి. చూడండి, ఇలా మీరు కావాలి అని అనుకుంటే కొంచెం కవర్కి వాటర్ తడి అంటే వాటర్ ఉంచడం వలన అన్నం అనేది ఈజీగా జారుతుంది. చూడండి, ఇలా చక్కగా ఒక నైటీ పైన కానీ, శారీ కానీ, లేదు కాటన్ క్లాత్ కానీ అలా పరుచుకొని ఉతుకోవచ్చు. మేము ఒక కాటన్ క్లాత్ పరిచేసామన్నమాట పిండి. ఇదే ప్రాసెస్లో మొత్తం అన్ని వడియాలన్నీ పెట్టేసామండి మేము. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. మన చేతులు కూడా ఎక్కడ కూడా అసలు నొప్పి వేయవు. మురుకుల పీట పట్టి నొక్కుతూ ఉంటే చేతులు నొప్పిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా అట్లా కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేస్తే మస్తు ఉంటుంది. మీ పిల్లలకు కూడా చాలా ఇష్టం కదా, తింటారు కదా మంచిగా. అప్పడాలు అని అంటే, వడియాలు అని అంటే పప్పులోకి, అంచుకి చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా స్నాక్స్ లాగా కూడా స్కూల్కి పెట్టి ఇచ్చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, మంచి ఇష్టంగా తింటారు ఫ్యామిలీ అంతా కలిసి. ఇలా నాకైతే ఒక 2 daysలోనే మొత్తం అన్నీ ఎండిపోయినాయండి. మంచిగా ఇవి కూడా పెట్టామండి మేము. అప్పడల్లాగా కూడా కొన్ని వత్తాను అనమాట. వీడియో స్కిప్ అయిపోయినట్టుంది. ఇంకా ఇవైతే చూపిస్తున్నా నేను. కొన్ని పెట్టాను ఇవైతే నేను. మురుకులు లాంటివి మాత్రం చాలా ఇష్టంగా తింటాం కాబట్టి కొన్ని ఎక్కువ పెట్టా. బాక్స్ నిండా నింపాను అన్నమాట. ఇంకా అవైతే చూడండి, ఇవి కూడా ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా. నేను ఎటువంటి కలర్ వేయలేదు, కాకపోతే కాటన్ క్లాత్ ఉన్న కొంచెం కలర్ అనేది వీటికి పట్టుకుంది. నో ప్రాబ్లం, పర్వాలేదు. అది చాలాసార్లు ఉతికింది అన్నమాట. చూడండి, నేను ఈ డబ్బా నిండా నింపి పెట్టేసాను అన్నమాట. మస్తు ఇష్టంగా తినొచ్చు కదండి. ఎంత చక్కగా వచ్చినాయో, ఇచ్చిపోకుండా అసలు విరగకుండా చాలా మంచిగా వచ్చినాయి అన్నమాట. అయితే ఇక్కడ నేను ఒక బగోన్ పెట్టి ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత వేస్తే ఈ వడియాలు అనేవి పొంగుతాయి, మంచిగా వస్తాయి, చాలా ఇష్టంగా తింటారు. నువ్వులతోని చాలా బాగుంది కదా. పాపడ కూడా చూడండి, మేమైతే ఇంకా పప్పు, అరటికాయ కర్రీ, పప్పు చారు, టమాటా పచ్చడి,
రైతా ఇవన్నీ పెట్టుకుని పాపడ వేయించుకొని తినేసాం. మరి మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.